కొన్ని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. నిజమే. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో వినయమునకు ప్రతిఫలము అంటున్నాడు. మరి దేవుని యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఇవి రెండు మన దేవుడు ముందు మనకు భయాన్ని నేర్పాడు. దేవునికి నీవు భయపడుతున్నప్పుడు ఆయన రక్షణ నీకు సమీపంగా ఉందని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది. మొదటిది. రెండవది, దేవునికి ఎప్పుడైతే నీవు భయపడతావో ఆయన ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడని మరో మాట కూడా మనకు పరిశుద్ధమైన గ్రంథము బోధిస్తూ ఉంది. కాబట్టి నిజమే, దేవుని యందు ఎప్పుడైతే భయము అనేది ఉంటుందో భక్తిలో నీవు పెరుగుతావు. అంటే దేవుడు నీకు 24 గంటల సమయం ఇచ్చాడు. ఈ 24 గంటల సమయంలో దేవునికి నువ్వు ఎప్పుడైతే భయపడతావో, అయ్యో నాకు దేవుడు ఈ రోజంతా ఇన్ని గంటలు టైం ఇచ్చాడు, మరి ఇన్ని గంటల్లో నేను దేవునికి ఎన్ని గంటలు సమయం ఇచ్చాను, దేవునితో ఎంతసేపు సహవాసం చేస్తున్నాను, ఎంతసేపు ప్రార్థించాను, ఎంతసేపు వాక్యము చదివాను, ధ్యానించాను, ఎంతసేపు ఆరాధించానని నీ మనసులో నీకు ప్రేరేపణ కలుగుతూ ఉంది. నీ మనసులో నీకు ఆలోచన కలుగుతూ ఉంటుంది. అప్పుడు నీవు ఈ భయము ఉంటున్నప్పుడు ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తావో భక్తి అనేది నీ జీవితంలో పెరుగుతుంది. ఎప్పుడైతే భక్తి పెరుగుతుందో భక్తితో పాటు నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వించబడతావు. భూమిలో ఒక మొక్కను నాటినప్పుడు ఆ మొక్క భూమిలో ఉన్న సారాన్ని తీసుకుంటుంది. వర్షము పడుతున్నప్పుడు ఆ వర్షము నీరు కూడా తీసుకుంటుంది, భూమిలో ఉన్న శక్తి కూడా తీసుకుంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీవు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు, ఆ వాక్యమనే జీవము, ఆ వాక్యమనే విత్తనము నీలో పడుతున్నప్పుడు నీవేమవుతావంటే రక్షణలో ఎదుగుతావు, పరిశుద్ధతలో ఎదుగుతావు, నీతిలో ఎదుగుతావు. అప్పుడు నీవు ఫలిస్తావు, నీవు ఆశీర్వించబడతావు, నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఏంటి ఆ ఫలాలంటే, మొట్టమొదటిది వినయమునకు ప్రతిఫలము. మొదటిది వినయమునకు ప్రతిఫలము దేవుడు కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మొదటిది. రెండవది ఐశ్వర్యమును. రెండవది ఏం చేస్తున్నాడు? ఐశ్వర్యమును కలగజేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సొలొమోను మహారాజు దేవుని సన్నిధానంలో కూర్చొని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి దేవుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా యొక్క తండ్రి తర్వాత నాకు రాజ్యాన్ని అప్పగించావు, నేనైతే బాలుడను, మరి నీ ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలన చేయడానికి నాకు ఈ జ్ఞానం చాలదయ్యా అని దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞానం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సొమ్మునిచ్చాడు. రాజులు అందరికంటే, అతని కంటే ముందు పరిపాలించిన రాజుల కంటే, ఇంకా ముందు పరిపాలించే రాజుల కంటే ఎక్కువగా అతనికి ఘనతను ఐశ్వర్యం కలగజేశాడు. అందుకే రెండవది ఐశ్వర్యం అంటున్నాడు. సామెతలు
8వ అధ్యాయము 18వ వచనం ఈ రీతిగా రాయబడింది. ఐశ్వర్యము, ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద నున్నవి అంటున్నాడు. ఇవి 4 ఆయన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఐశ్వర్యం ఉంది, రెండవది ఘనత అంటే పేరు ప్రతిష్టలు, మూడోది స్థిరమైన కలిమి అన్నాడు, సంపద అంటే స్థిరంగా ఉండే కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ రెండవది వాగ్దానం చేస్తున్నది ఏంటంటే ఐశ్వర్యము ఇస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? ఐశ్వర్యము నీకు ఇస్తానయ్యా అని వాగ్దానం చేస్తున్నాడు. మూడోది ఘనతయు అన్నాడు. మూడోది ఘనతయు అంటే గొప్ప వ్యక్తిగా ఉంటావు, పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తిగా ఉంటావు, ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఘనతయు నీకు ఇచ్చేదను అని వాగ్దానం చేస్తున్నాడు. మూడోది. నాలుగోది చేస్తా ఉన్నాడు, జీవమును దాని వలన కలుగునంటున్నాడు. జీవము అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట జీవముతో కూడింది. అంటే నువ్వు జీవిస్తావు, ఆత్మలో జీవిస్తావు, ఆత్మలో ఎదుగుతావు, ఆత్మలో ఫలిస్తావు. కాబట్టి ఇవి 4 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది వినయమును, రెండవది ఐశ్వర్యమును, మూడవది ఘనతయు, నాలుగవది జీవమును దాని వలన కలుగును అంటున్నాడు. దేనివలన? నీవు ఎప్పుడైతే దేవునియందు భయము, భక్తి ఇవి రెండు ఉంటావో వాటి వలన కలిగేటి ఈ 4 నీ జీవితంలో చూడగలుగుతావు. మరి ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్న వాక్యాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. పరమ తండ్రి, విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మీ యందు మేము భయము, భక్తి కలిగి ఉంటున్నప్పుడు మాకిచ్చే నీ ప్రతిఫలం, మీరిచ్చే ఆశీర్వాదం ఏంటో మాకు తెలియపరిచారు. వినయాన్ని కలగజేస్తానన్నారు, ఐశ్వర్యాన్ని కలగజేస్తానన్నారు, ఘనతను కలగజేస్తానన్నారు, జీవము దానివలన కలుగును అని మీరు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం నాయన మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చుమని, ఇక్కడ ఎవరైతే బలహీనలు ఉన్నారో, ఎవరైతే వ్యాధితో ఉన్నారో వారిని స్వస్థపరచండి, వారిని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఇంకా వినబోతున్న వారిని కూడా ఎవరైతే అనారోగ్యం ఉంటే వారిని స్వస్థపరచండి, వారు పేదరికం ఉంటే వారిని ఆశీర్వదించండి. మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.